హాయ్ హలో యోస్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు కొంచెం వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. చూడండి, ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. May 15, 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? మస్కట్ ఏంటి? పట్టికలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు సాధించిన పథకాల స్థానం ఈరోజైతే తెలుసుకుందామండి. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని నరేంద్ర మోడీ గారు వర్చువల్గా స్టార్ట్ చేశారండి. చూడండి, ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం బీహారు, మస్కట్ వచ్చి గజసింహ, మొదటి స్థానంలో నిలిచింది మహారాష్ట్ర, 158 పథకాలు సాధించింది. తెలంగాణ రాష్ట్రం 12వ స్థానంలో నిలిచింది. 9 స్వర్ణాలు, 3 రజతాలు, 11 కాంస్య పథకాలను సాధించింది తెలంగాణ రాష్ట్రం. మన ఏపీకి వచ్చేటప్పటికి 18వ స్థానంలో నిలిచింది. 3 స్వర్ణాలు, 11 రజతాలు, 10 కాంస్యాలు. పథకాల పరంగా చూస్తే ఏపీకి ఎక్కువ పథకాలు వచ్చాయి తెలంగాణ కన్నా చూస్తే, కానీ స్వర్ణాలు ఏదైతే ఎక్కువగా ఉన్నాయో వాటినే ముందు ప్లేస్లో ఉంటుంది కాబట్టి తెలంగాణ 12వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది. ఓకేనండి. నెక్స్ట్, ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు మన నరేంద్ర మోడీ గారిని మిత్ర విభూషణ పురస్కారంతో సత్కరించారు? శ్రీలంక అధ్యక్షుడు అయిన అనురాగ్ కుమార్ దిశనాయకే ఆయన మన నరేంద్ర మోడీ గారిని మిత్ర విభూషణ పురస్కారంతో సత్కరించారంటండి. నెక్స్ట్, 2025 సంవత్సరానికి గాను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ పురస్కార గ్రహీత ఎవరు అంటే బ్రెజిల్ దేశానికి చెందిన మరియాన్ జెలా. ఈమె సూక్ష్మజీవ శాస్త్రవేత్త. ఓకేనండి. నెక్స్ట్ అండి, దేశంలో తొలిసారిగా విజ్డమ్ జంగిల్ సఫారీ ట్రైన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అన్నాడు. ఉత్తరప్రదేశ్ అండి. విజ్డమ్ జంగిల్ సఫారీ ట్రైన్ అంటే ఏంటంటే మనం వైజాగ్లో ఉన్నటువంటి అరకు వ్యాలీకి వెళ్ళడానికి ఒక ట్రైన్ అనేది ఉంటుంది కదా, అంటే మొత్తంగా వ్యూ పాయింట్ అనేది మనం ట్రైన్లో ఉండి గ్లాసు ద్వారా వీక్షించడానికి ఎలా అయితే ఉంటుందో అలా విజ్డమ్ జంగిల్ సఫారీ ట్రైన్ని వీళ్ళు ఏంటంటే మొత్తం 360 డిగ్రీస్, అంటే లెఫ్ట్ రైటే కాకుండా టాప్ కూడా అలా గ్లాస్ ఉండే విధంగా అరేంజ్ చేశారు. ఇది ఏంటంటే మెయిన్ జంగిల్ అంటే ఈ మన వైజాగ్లో ఉన్నటువంటిది ఏంటంటే ప్రకృతిని ఆస్వాదించడానికి, కానీ ఈ విజ్డమ్ జంగిల్ సఫారీ ఏంటంటే యూపీలో వన్యప్రాణుల్ని వాటన్నింటినీ కూడా మనం దగ్గరగా ఉండి చూసి ఆస్వాదించడం కోసం ఈ ట్రైన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే మనకి నైట్ పూట కూడా ఇది అవైలబుల్లో ఉంటుందంటండి. నెక్స్ట్, బాలల పోషకాహార భద్రత కోసం ముఖ్యమంత్రి సుపోషణ అభియాన్ను ప్రారంభించిన రాష్ట్రం యూపీ. అంటే ఏంటంటే చూడండి, పోషకాహార లోపంతో ఉన్న పిల్లల కోసం మన యూపీ ముఖ్యమంత్రి ఎవరు? యోగి ఆదిత్యనాథ్. ఏంటంటే ఆల్రెడీ ఇది గతంలో సంభవ్ అభియాన్ కొనసాగింపుగా, అంటే సంభవ్ అభియాన్ అనేదాన్ని ఇంతకుముందు